3 దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ ఎటువంటి వివాదాల జోలికి పోని నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. అమెరికాలో ఎంబీఏ చదువు పూర్తి చేసి ఇండియాలో బిజినెస్ చేద్దామని వచ్చిన వెంకటేష్ ను తన తండ్రి ది గ్రేట్ లెజెండ్ డాక్టర్ డి రామానాయుడు హీరోగా నటించాలని ఆదేశించడంతో తండ్రి కోరిక మేరకు నటన అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా సరే దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు అనే చిత్రంలో హీరోగా నటించారు. తరువాత తన నటనను మెరుగుపరుచుకోవడం కోసం ఎటువంటి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వకుండా, ఏ గురువు సహాయం లేకుండా తనను తానే గురువుగా భావించి అద్దం ముందు నిలబడి యాక్టింగ్ రిహార్సల్స్ చేస్తూ నటనను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ గా మారాడు. నిజానికి వెంకటేష్ తన బాల్యంలోనే అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ చిత్రంలో చిన్న గెస్ట్ పాత్ర పోషించాడు. కానీ వెంకటేష్ హీరోగా చేసిన తొలి చిత్రం మాత్రం కలియుగ పాండవులు. ఇక వెంకటేష్ కు సినిమా టైటిల్లో రాజా లేదా రా అనే అక్షరాలుంటే సెంటిమెంటల్ గా హిట్ గ్యారెంటీ అని నమ్మేవాళ్లు. అలా వచ్చినవే రాజా, బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, పోకిరి రాజా, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాంరా, జయం మనదేరా, ప్రేమతోరా, బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోస్ కి ముందు వెంకటేష్ ని కన్సల్ట్ చేశారు. కానీ వెంకటేష్ కి హోస్ట్ గా చేయటం ఇష్టం లేక సున్నితంగా ఆఫర్స్ ని తిరస్కరించాడు. వెంకటేష్ తన అన్న కొడుకు రానాతో కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి విమర్శలు రావడంతో సెకండ్ పార్ట్ లో జాగ్రత్త పడతానని ఫ్యాన్స్ కి వెంకటేష్ సంజాయిషి చెప్పారు. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ నంది అవార్డులు వచ్చిన నటుడు వెంకటేష్. తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన నటుడు కూడా వెంకటేషే. వెంకటేష్ కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. ధ్యానం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. జీసస్, రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస తదితరుల పుస్తకాలు చదివిన తరువాత తనలో ఈ ఆధ్యాత్మిక చింతన పెరిగిందని వెంకటేష్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వెంకటేష్ 63వ పుట్టినరోజు. ఆయన 75వ చిత్రంగా రానున్న సైంధవ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.